4 కోట్ల ప్రజల మద్దతు మీకు ఉన్నది కదా, మీరెందుకండి కిరోసిన్ పోసుకుంటున్నారు? మీరెందుకండి పెట్రోల్ పోసుకుంటున్నారు? మీరెందుకండి మీ కుటుంబాలని అనాథలు చేస్తున్నారు? మీరెందుకండి మీ కుటుంబాలని రోడ్డు మీద వేస్తున్నారు? మీ కుటుంబాలని రోడ్డు మీద వేయకండి. తండ్రి లేని లోటుని ఆ పిల్లలకి ఇవ్వకండి, తల్లి లేని లోటుని ఆ పిల్లలకి ఇవ్వకండి. కుటుంబం ఒక మనిషి బాధ్యత ఎవరు తీర్చలేనిదండి. 100 కోట్ల రూపాయలు ఇచ్చినా ఒక మనిషి లోటును ఎవరు తీర్చలేనిదండి. మీకు అందరు కూడా బాధాభివందనాలు తెలియజేస్తున్నా. మీరెవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని మిమ్మల్ని చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తున్నా. బతుకుండి సాధిద్దాం, బలిదానాలతో మీ ఉద్యమంలో మేము బాసనగా నిలుస్తాం, మీ గొంతులో మేము గొంతు కలుపుతాం, మీ కదంలో మేము ఒక కదంగా నిలుస్తాం, మీకు తోడ్పాటుగా ఉంటాం. మీరు ఎన్ని రోజులు సమ్మె చేస్తారో చేయండి. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లకు ప్రజా సంఘాలుగా ఒక పార్టీగా మేము మీ పక్షాల ఉంటామని, ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులకు ఖచ్చితంగా మద్దతు చేకూర్చే విషయంలో మేము ముందుకు వస్తామని, మాలాగా 100 మంది ఉంటారని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎవరు కూడా ప్రాణ త్యాగాలకు కానీ ఇంకే త్యాగానికి కానీ ఒడిగట్టొద్దు. మీరు కష్టపడి కొట్లాడండి. నేనేమంటున్నా, పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యమ స్ఫూర్తి మనలో ఉన్నది. మీరు కూడా ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే. మీరు కూడా ఉద్యమం చేస్తేనే, అందరు అనుకుంటేనే తెలంగాణ ఉద్యమం వచ్చిందండి. మీరు ఎవ్వరు కూడా ప్రాణత్యాగాలు చేసుకోవద్దు, ఎలాంటి ఆగేత్యాలు చేసుకోవద్దు. చెట్టు కిందనే కూర్చుందాం, చెట్టు కిందనే మాట్లాడదాం, చెట్టు కిందనే వండుకొని తిందాం, చెట్టు కిందనే పడుకుందాం తప్ప చెట్టుకు మాత్రం ఎవరు యాలాడబడొద్దండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా.